నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 2 రోజుల క్రితం స్కూలు రోడ్డు స్థలం ఆశ్రమానిదా ప్రభుత్వ స్థలమా అని NSTV ప్రచురించిన వార్తకు స్పందించిన రెవెన్యూ అధికారులు సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ రహదారి స్థలంలో కాందుకం తీసి దారిని మూసివేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి బాండారి శేఖర్ NSTVతో మాట్లాడుతూ సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ రహదారి కోసం కబ్జా చేసింది ప్రభుత్వ స్థలమని గుర్తించి రెవెన్యూ అధికారులు కాందకం తీసి దానిని మూసివేశారని అన్నారు. అలాగే RDO ఆదేశాల ప్రకారం ఈ స్థలంలో సర్వే నిర్వహించి శ్రీ సచ్చిదానంద స్వామి ట్రస్ట్ వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు ప్రభుత్వ కుంట శిఖం భూములు సర్వేయర్తో సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేసి కొత్తపల్లి ప్రజలకు పార్కును ఏర్పాటు చేయాలని, అలాగే ఇప్పుడు రెవెన్యూ అధికారులు మూసివేసిన రోడ్డు స్థలం చెరువు శిఖం భూమిలో ఉన్నట్లయితే దీనిని లీజుకు ఇచ్చినటువంటి వారిపై తీసుకున్నటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ స్థలం వివాదం విషయంలో తమతో పాటు పోరాటం చేసిన NSTV వారికి స్పందించిన కరీంనగర్ RDO, కొత్తపల్లి MROలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ సచ్చిదానంద స్వామి ట్రస్టు భూములు 278/5లో ఉన్నటువంటి ఏదైతే భూమి ఉందో ఈ 4 ఎకరాల 4 గుంటలతో పాటు ఇక్కడ కొంత కుంట శిఖం ఉంది. ఆ కుంట శిఖాన్ని ఇల్లీగల్గా కబ్జా చేసి, ఇది పాత రహదారి అని చెప్పేసి కబ్జా చేసి తార్ రోడ్డు వేసుకొని రహదారి వేసుకొని 99 సంవత్సరాలకు 98 లక్షలు లీజు డబ్బులు ఇచ్చి కొంతమంది వ్యక్తులకు లీజుకి ఇచ్చి ప్రభుత్వ భూములు కుంట శిఖాలు కబ్జా చేసి రహదారి ఏర్పాటు చేసుకున్న సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కొంతమందికి తగిన గుణపడడం జరిగింది. NSTV, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మిగతా వాళ్ళందరం కలిసి పోరాటం ఫలితంగా ఈ రహదారికి కంతకాలు తీయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్ CP ఆదేశాల మేరకు మిల్స్ కాలనీ CI బొల్లం రమేష్ శుక్రవారం స్టేషన్ పరిధిలోని గణపతి ఉత్సవ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గణపతి మండప నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని పోలీసుల అనుమతి పొందాలని సూచించారు. ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మండపాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఎవరైతే కొంచెం రెంట్ వేసిన కెమెరాలు పెడతారో అట్లీస్ట్ ఒక కెమెరా, మనం 2 అనుకుంటాను, ఒక కెమెరా పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. పెట్టి దానికి ఏం చేస్తారంటే కెమెరా పెట్టి NVR పెట్టారు, మన మొబైల్కే ఇస్తారు. యాప్ ఉంటుంది, మొబైల్కే ఇస్తారు, మీ మొబైల్కే ఇస్తారు. పెట్టుకుంటే మనకి జస్ట్ ఆ కెమెరాకు 2000 ఖర్చు వస్తాయి. కొంటేనే 2000 అవుతుంది. ఒక కెమెరా కొంటే 2000 అవుతుంది. దాన్ని వాడు ఏం చేస్తారు, కన్సాలిడేట్ ఆర్గనైజ్ చేసి మీకు మొబైల్కి వచ్చి రెడీ చేస్తారు. సో 2000 మనం రెంట్ పెడితే 10 డేస్కి కెమెరా పెట్టుకోవచ్చు. ఆ కెమెరా మాత్రం డెఫినెట్లీ ఈసారి ప్లాన్ చేయాలి. మ్యాక్సిమం మన దగ్గర ఒక 100-150 మండపాలు ఉంటే 100 కెమెరా 100 అన్నా మనం పెట్టించుకునే ప్రయత్నం చేద్దామా? రైట్. థర్డ్ వన్ DJ. అంతా బాగానే ఉంటుంది. రెండు విషయాలు. ఫస్ట్ DJ పెట్టి రాత్రి 9-9:30 పూజ అయిపోయాక ఇక మళ్ళీ మన పాటలు వేస్తారు. అట్లా వేస్తారా? వేయద్దు. ఎందుకంటే మనం వినాయక చవితి ఉత్సవాలు ఉన్నందున చిన్న చింతకుంట PS లో వినాయక మండపాల కమిటీ మీటింగ్ గురువారం SI రామ్లాల్, తహసీల్దార్ ఎల్లప్ప ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు తప్పనిసరి అని, విద్యుత్ సరఫరాపై జాగ్రత్తలు తీసుకోవాలని, వేరే వారికి ఇబ్బందికరంగా మండపాలను నిర్మించరాదని, రాత్రి సమయాల్లో DJ బాక్సులు ఏర్పాటు చేసుకోరాదని తెలియజేశారు. ప్రతి ఒక్క గ్రామంలో పోలీస్ శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వారు పలు సూచనలు చేశారు. మా పోలీస్ శాఖ నుంచి 24 గంటలు మీ అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మీరు ఎట్లా అయితే దాన్ని ముందుకు తీసుకుపోతారో మీకు రెండంతులుగా మేము మీ వెంటనే ఉండి మిమ్మల్ని ఉత్తేజపరుస్తూ
చవితి జరుపుకోవడానికి మనకు ప్రభుత్వం నుండి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎలాంటి ఇక్కడ విలేజ్ వైజ్ ఏ ప్లేస్లో అక్కడ మాత్రం కరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది, ఇక్కడ ప్రమాదం వచ్చేస్తుంది. దానివల్ల పూజలు కూడా చేసే వాళ్ళు వస్తుంటారు, పూజ చేస్తుంటారు. రోజు 9 రోజులు ఏదైతే ఉంటుందో డే బై డే ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకే రెస్పాన్సిబుల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా వహించి ఈ వినాయక చవితిని మంచిగా జరుపుకోవాలని దేవుని ప్రార్థిస్తూ మీ యొక్క నమస్కారం. హైకోర్టు ఆదేశాలు కానీ ప్రభుత్వ నిబంధనలకు నిబంధనలకు అందరూ అతిథులుగా ఉండి పాటించాలా. హాస్పిటల్ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించిన బీజేపీ నాయకులు. ముప్కాల్ మండల కేంద్రానికి మంజూరైన ప్రభుత్వ ఆసుపత్రి 20 నెలలు దాటినా భవన నిర్మాణానికి నోచుకోకపోవడంతో అట్టి ఆసుపత్రిని తొందరగా నిర్మించేలా చొరవ చూపాలని కోరుతూ శుక్రవారం రోజు బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ అధ్యక్షులు గడ్డం సంతోష్, యూత్ అధ్యక్షులు జావేద్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు ముప్పాల్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి మండలంకు మంజూరైన ప్రభుత్వ ఆసుపత్రి 20 నెలలు గడుస్తున్న ఇంకా పనులు ప్రారంభించడం లేదు. ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది, ఇంకా పనులు జాప్యం జరుగుతుంది పని మొదలు పెట్టడంలో. దాని గురించి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని, మండల ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ ఆసుపత్రి కట్టి త్వరలోనే కడతామని హామీ ఇచ్చారు. భారత్ మాతాకి జై. తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ నిరసనలు కొనసాగుతున్నాయి. మార్వాడి దోపిడీకి, దాడులకు వ్యతిరేకంగా ఇవాళ బంద్కు పిలుపునివ్వగా అర్ధరాత్రి పృథ్వీ, శ్యామ్లను అరెస్టు చేశారు. పృథ్వీని నల్లకుంట, శ్యామ్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం. తెలంగాణ బంద్కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నేనేం సపోర్ట్ అంటే ఎందుకు ఈ రాత్రి పోలీస్ స్టేషన్ ఎందుకు పిలుస్తారు చెప్పండి? ఇప్పుడు ఎందుకు పిలుస్తారు? మరి నేనేమంటున్నా, నేను ఇప్పటిదాకా గోబ్యాక్ అనే కాల్ కూడా చేయలేదు ఇక్కడ. బహుశా మీరు చూసిందో లేదో నాకు తెలియదు. నేను ఇప్పటిదాకా ఎక్కడ గోబ్యాక్ కాల్ చేయలేదు. లాస్ట్ 2-3 డేస్ నుంచి 6 ఛానల్స్ మాట్లాడుతున్నాను, తిరుగుతున్నాను, అన్ని తిరుగుతున్నా. ఎక్కడైనా మీ వాళ్ళకి ఎవరైనా నేను గోబ్యాక్ అనే కాల్ అనేది ఇక్కడ ఉందా? అది ఏం ఆధారం లేకుండా ఉట్టిగా అనవసరంగా ఎందుకు? లేదంటే పొద్దున్న లేచి నేను మళ్ళీ దండకం చదివినట్టు చదువుతుంటే మళ్ళీ వాళ్ళకి జవాబు ఇచ్చుకోలేక ఇబ్బందిలో పడతారు. ఎందుకు నేను ఇందాకనే చెప్తున్నా మీకు. లేనితోటి ఉట్టిగా అనవసరంగా ఇప్పటికే వాళ్ళు తాగుబోతులు 1000-2000 ఇస్తే తాగి పంటారని ఏమేమో మాటలు మాట్లాడుతారు వాళ్ళు. ఇవన్నీ కలిపి మళ్ళీ పంచాయతీ దాంతోనే తలకాయ పట్టుకుంటారు వాళ్ళు. ఇప్పటిదాకా వరదాకారులు అంటున్నారు వాళ్ళు, ఊంచింది తిన్నారు అంటున్నారు వాళ్ళ సంఘాల ప్రెసిడెంట్లు. అవే మాట్లాడుతున్నారు. మళ్ళీ దాంట్లో ఇదొకటి యాడా దానికి అని కాల్ ఇచ్చిన అనుకో, తీసుకపోతే మీకు కాల్ ఇచ్చిన నేను ఇచ్చిన కాబట్టి ఒక పలానా దగ్గర మీరు మాట్లాడిరు అన్నప్పుడు దానికి చలో మీరు మీ డ్యూటీ మీరు చేస్తారు. నేను కూడా అప్పుడు ఆబ్జెక్షన్ చేయగలరా? నేను ఏం దాంట్లో ఏం రోల్ లేనప్పుడు మీరు అనవసరంగా ఇప్పుడు ఈ రాత్రి నన్ను బ్రహ్మణుడు ఏంది అనేది నాకు తెలుస్తుంది. అది మీరే మాట్లాడండి, మీరు మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి. మీ వాళ్ళు కావాలంటే కూర్చుంటారు. చెప్పండి ఒకసారి ప్లీజ్. ఓకే. అల్లూరి జిల్లా రాంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం వినాయక చవితి సంబరాల నేపథ్యంలో మండపాల ఏర్పాటుకు సంబంధించి ఈసారి ఆన్లైన్ ద్వారా అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అని రాజవొమ్మంగి సబ్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి తెలిపారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను రాజవొమ్మంగి ఎస్ఐ గారిని. వినాయక చవితి సంబంధించి అందరూ కూడా ప్రభుత్వం ఆదేశించిన సూచనలు మరియు నియమాలు ఖచ్చితంగా పాటించాలండి. దీంట్లో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ప్రకారం అందరూ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ, ఆ కమిటీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా. దాన్ని మేము ఇక్కడికి వస్తే సబ్మిట్ చేసిన తర్వాత మేము అప్రూవల్ ఇస్తాం. దాని ప్రకారం అది ఓకే అవుతుంది. మీరు గణేష్ పండల్స్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూచించిన నియమాలను ఖచ్చితంగా పాటించాలి. దాంట్లో భాగంగా విద్యుత్ తీగలకి తగిలేలాగా పెద్ద పెద్ద పండల్స్ వేయకూడదు. తగు సూచనలు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎందుకంటే దానివల్ల ప్రమాదం జరిగి పండగ కంటే ముందు ఎక్కువగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కావున పెండల్స్ అనేది తగిన మోతాదు ఎత్తులోనే ఉంచాలి. అది గవర్నమెంట్ సూచించిన ఎత్తులోనే ఉంచాలి. నెక్స్ట్ ఉత్సవ కమిటీ సభ్యులు ఖచ్చితంగా నైట్ అక్కడ ఎన్ని రోజులు అక్కడ పండుగ చేసుకుంటే అన్ని రోజులు కూడా నైట్ అక్కడ ఖచ్చితంగా స్టే చేయాలి. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం అప్పల్రాజుపేటలో గురువారం రాత్రి గ్రామదేవత మరిడమ్మ పండుగ గిరిజన సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రోజంతా ఉపవాసంతో ఉన్న బాలిక తలపై అమ్మవారి ఘట్టాన్ని ఉంచి అమ్మవారి గుడి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులు పసుపు, కుంకుమ, పండ్లు, దీప ధూపాలతో నూతన వస్త్రాలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండల ఆటో డ్రైవర్స్ ఆందోళన. ఫ్రీ బస్ పెట్టి మా పొట్ట కొట్టారు. అందుకు కారణంగా మా ఆటో డ్రైవర్స్కి కూటమి ప్రభుత్వమే న్యాయం చేయాలి అని కూటమి ప్రభుత్వానికి ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్సును తీసుకొచ్చింది కాబట్టి ఆటో కార్మికులకు చాలా ఇబ్బంది పడినట్టుగా మా దృష్టికి వచ్చింది. కాబట్టి మీకున్న ఇబ్బందులు ఏంటో మీరు తెలియజేస్తారా? మాకు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాం. తర్వాత మాకు ఈ ఆడోళ్ళ వల్లే మా దగ్గర సర్వీస్ ఉంటుంది, అది కూడా లేకుండా పోయింది. దీంతో మేము చాలా తగులు పొందుతున్నాం. దీన్ని కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం. తర్వాత నేను మాట్లాడు అక్కడ ఆఫీస్ మళ్ళీ అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ నాయకులందరూ కూడా మా ఆటో కార్మికులకు అంత తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుందాం తండ్రి. ఏంటంటే మా ఆటో కార్మికులు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఆగస్టు 15 నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ప్రతి నెల 10 నుంచి 15,000 ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు రోజుకి 100 రూపాయలు కూడా మేము ఈ ఆటోల వల్ల మేము సంపాదించలేకపోతున్నాం. అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం వాడపల్లి పంచాయతీ ఇసుకపట్ల గ్రామంలో తాగునీటి కష్టాలు. బోర్లు ఎన్ని ఉన్నా త్రాగునీటి బోరు ఒక్కటే కావడంతో గిరిజనులు బోర్ దగ్గర పడికాపులు కాస్తున్నారు. అధికారుల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్లినా నీటి కష్టాలు తీరలేదని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి మా కష్టాలు తీరుస్తారని ఆదివాసీ మహిళలు ఆశిస్తున్నారు. నమస్తే అండి, మాది రంపచోడవరం మండలంలోని ఇసుకపట్ల గ్రామము, వాడపల్లి పంచాయతీకి చెందినటువంటి ఇసుకపట్ల గ్రామము. మా గ్రామంలోని చాలా వరకు నీటి బోర్లు ఉన్నాయి, చేతి బోర్లు. అయితే ఆ చేతి బోర్ల దగ్గర మంచినీరు అనేది త్రాగటానికి పని చేయకుండా కలుషితమైనటువంటి నీరు వస్తూ ఉంది. పొద్దున్న తీసిన నీరు అరగంట చూసిన తర్వాత చాలా ఎరుపు రంగు మారి పసుపు రంగుగా మారి త్రాగడానికి వీలు లేకుండా ఉన్నది. ఇలాంటి నీరు తాగి చాలామంది మలేరియా, డయేరియా లాంటి వ్యాధులతో చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. అయితే దీనికోసం మా మంచినీటి సమస్య పరిష్కరించాలని ఐటీడీ పిఓ దగ్గరకు, అలాగే మండల అధికారుల దగ్గరకు చాలాసార్లు అధికారులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయినా కానీ ఏ ఒక్క అధికారి కూడా మా యొక్క మంచినీటి సమస్యని గత 10 ఏళ్ల నుంచి అసలు పరిష్కరించటం లేదు. అయితే ఇక్కడ
ఈ మహిళలందరూ కూడా మంచినీరు కోసం చాలా ఇబ్బందులు పడుతూ అవస్థలు పడుతూ వాళ్ళ మంచినీటి సమస్యని నీళ్లు పట్టుకెళ్ళడానికి కోసం క్యూలు కట్టినటువంటి పరిస్థితి ఉన్నది. కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో MGNREES నిధులు సుమారు 20 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని శుక్రవారం రోజున సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కొత్తపల్లి మండల మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్లతో కలిసి గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో ఈరోజు మల్లు భట్టి విక్రమార్క గోడ గడియారాలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్నం పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షుడు శ్రీలం శ్రీను, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆవుల ఆపిరెడ్డి, మాజీ సర్పంచ్ ఆవుల రమా లక్ష్మారెడ్డి, మాజీ అధ్యక్షులు మరికంటి వెంకటేశ్వర్లు, భూఖ్యా ధర్మానాయక్, గుండు వెంకటేశ్వర్లు, బెందు లక్ష్మణ్, కాందుల మధు పాల్గొనడం జరిగింది. గిరిజన బంజారా మహిళలు అంగరంగ వైభవంగా ఆనందకరంగా ఉత్సాహంగా జరుపుకునే తీజ్ పండుగ ఉత్సవాలలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలోని కల్లు మాండువా జంక్షన్ వద్ద సేవాలాల్ బంజారా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తీజ్ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత IPS అధికారి KR నాగరాజు. వారు ఎంతసేపు కాయ కష్టాలు చేసి కల్మషం లేకుండా వారి యొక్క జనజీవనం సాగిస్తుంది. అందరితో ఆప్యాయంగా ఉంటూ పండుగలు వచ్చినా ఏమొచ్చినా కూడా అందరితో ఐక్యంగా ఉంటూ జీవనాన్ని సాగిస్తుంటారు. అలాంటిది ఈరోజు వారికి అత్యంత ప్రీతి పాత్రమైన పండుగ ఈ తీజ్ ఉత్సవంలో ఆ భగవంతుడు అమ్మవారు వారికి అన్ని విధాల ఆరోగ్య ఐశ్వర్యం కలిగి కుటుంబానికి ఏదైతే వారి కోరుకునే కోరికలను ఆ యొక్క విత్తనాలను ఒక చిన్న తొట్టిలో వేసి వారి కోరికలు కోరుకుంటారు. అల్లూరి జిల్లా రాంపచోడవరం డివిజన్ గుర్తేడు మండల కేంద్రంగా ప్రకటించాలని 5 పంచాయతీలలో 59 గిరిజన గ్రామస్తుల ఆందోళన. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు వినూత్న రీతిలో టేకు ఆకుపై గుర్తేడు మండల కేంద్రంగా ప్రకటించాలని తమ బాధలను అక్షరాలుగా మలిచి ఉత్తరంగా తమ విజ్ఞప్తిని పంపించిన గిరిజనులు. ఉత్తరాలు రాయడానికి అవకాశం లేకపోవడంతో టేకు ఆకులు ఉత్తరాలుగా మలుచుకొని గుర్తేడుని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పంపిన గిరిజనులు రామవరం మండల కేంద్రానికి వెళ్లాలంటే
250 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని, గుర్తేడు మండలం కేంద్రంగా చేస్తే దగ్గరలో ఉన్న పాతకోట, గుర్తేడు, కానివాడ, ధారాగడ్డ, బొడ్డగండి పంచాయతీలకు ఇప్పుడు తరం యువతకు మంచి జరుగుతుందని గిరిజనుల డిమాండ్. ఫ్లెక్సీ పక్కనయ్యా కొంచెం దూరంగా నింపండి, జనాలు ఎక్కువ కనిపించాలి మనకి. దూరంగా నింపండి. అది పెట్టింది. చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ 2 పాత బస్టాండ్లో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించిన అధికారులు ఉదయం నుండి బ్యాంకును లోపల నుండి మూసివేసి పోలీసులు బ్యాంక్ అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. బ్యాంకును పరిశీలించిన రామగుండం సిపి అంబర్ కిషోర్ ఘా బ్యాంకు లోపల పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్న సిపి బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామన్నారు. ఎస్బీఐ బ్రాంచ్లో మనకు ఇన్ఫర్మేషన్ మేనేజర్ గారు ఇచ్చారు. వన్ ఆఫ్ దేర్ ఎంప్లాయీ ఇస్ మిస్సింగ్. వాళ్ళు కస్టోడియన్ కూడా ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర కీ ఉండేవాళ్ళు. లేటర్ ఆన్ చెక్ చేసిన తర్వాత కొంత గోల్డ్ అండ్ క్యాష్ మిస్సింగ్ ఉంది. వాళ్ళకి ఇక్కడ ఆడిట్ జరుగుతూ ఉంది. ఈ ఆడిట్ క్రమంలో వాళ్ళు ఈరోజు అన్ని చెక్ చేస్తారు. అట్లా ఉండేవాళ్ళు, బట్ ఆడిట్ ప్రాసెస్లోనే వాళ్ళకి ఇది తెలిసింది. ఇప్పుడు వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు. అసెస్మెంట్ ఎంత నష్టమైంది వాళ్ళు మాకు రిపోర్ట్లో ఇస్తారు. కానీ ఇప్పుడు మేము ఇక్కడ పరిశీలనకి వచ్చాం, ఏ విధంగా జరిగింది. డెఫినెట్లీ ఈ కేసుకి మనము డిటెక్ట్ చేస్తాము అండ్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ల్యాప్సెస్ గురించి కూడా వీ విల్ అప్డేట్ ది ఎస్బీఐ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ. ఆడిట్ లో వాళ్ళు అన్ని మనకు చెప్తారు. దే ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అసెస్మెంట్ ఇచ్చిన వాళ్ళ పెటిషన్ లో అన్ని మెన్షన్ ఉంటుంది. దట్ వి విల్ సీ. థాంక్యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రజాసేవకుడు, సినీ హీరో, కేంద్ర మాజీ మంత్రివర్యులు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన బర్త్డే వేడుకలను శుక్రవారం నాడు
చిరంజీవి సేవా సమితి, వివి వినాయక్ సేవా యూత్ సర్కిల్ అధ్యక్షుడు గండ్రోతు దుర్గా సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరువురు 2వ వార్డులో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ కామెంట్స్ చేస్తూ వైఎస్ జగన్కు సవాల్ విసురుతావా, ఎమ్మెల్యే కొలికిపూడి అంటూ నీ స్థాయికి మేం చాలు, జగన్ వరకు ఎందుకు, రాజధాని పరిధిలో కొండవీటి వాగు మునిగితే టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకు కనబడటం లేదా అంటూ ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో మోటార్లు పెట్టి నీళ్లు తోడడం కనిపించడం లేదా, 6 నెలలలో కటలేరు వద్ద హై లెవెల్ బ్రిడ్జ్ కడతానన్నావు, ఇప్పటి వరకు 15 నెలలైంది, నెల నెల అప్పు తీస్తే కానీ జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర పరిస్థితి ఉందని, గోదావరి నీళ్ల కోసం బనకచెర్ల కడతాడట చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 25 లోక్సభ నియోజకవర్గాలుంటే ఈ 25 లోక్సభ నియోజకవర్గాలకు మధ్యలో భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలో అమరావతిని రాజధానిగా అందరి నిర్ణయంతో ప్రకటించి అందరి నిర్ణయంతో 2014-19 ప్రభుత్వంలో ఉన్నది తెలుగుదేశం, బీజేపీ, బయట నుండి మద్దతు ఇచ్చింది జనసేన, అసెంబ్లీలో అమరావతికి మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. అంటే అమరావతిని రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించినప్పుడు మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనతో పాటు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇచ్చారు. అమరావతిని రాజధానిగా వ్యతిరేకిస్తున్నామని ఏ రోజు ఆయన శాసనసభలో చెప్పలేదు. బయట సన్నాయి నొక్కులు నొక్కిన మరి అందరి ఆమోదంతో అమరావతి నిర్మాణం ప్రారంభమైంది. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ అమరావతి ముంపు ప్రాంతమని, అమరావతి రాజధానికి తగదని ప్రచారం చేశారు. ఈ నెల 27న వినాయక చవితి పండుగ సందర్భంగా బెల్లంపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో మండపాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు జరుపుకోవాలనుకునేవారు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుండి అనుమతి పొందాలని సిఐ హానోక్ తెలిపారు. విగ్రహాల ఏర్పాటు సమాచారం ఆన్లైన్ ద్వారా అందించాలన్నారు. తప్పనిసరిగా పోలీస్ శాఖ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని సిఐ తెలిపారు. వినాయక చవితి సందర్భంగా బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తాం. ఈ వినాయక చవితి సందర్భంగా ముఖ్యంగా మనం 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ముందుగా విగ్రహాన్ని మనం పర్చేజ్ చేసేటప్పుడు కాంపిటీషన్ మూడ్లో కానీ ఒక విగ్రహం పక్కని హైట్ ఉంది, అది ఇంకా హైట్ ఉండాలన్న ఉద్దేశంతో లేకుండా ఎకనామికల్గా మన బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో దాన్ని పట్టుకుని విగ్రహాన్ని కొనుగోలు చేయాలి. విగ్రహం కొనుక్కున్న తర్వాత వచ్చేప్పుడు జాగ్రత్తగా తీసుకొని రావడం, దాన్ని ఇన్స్టలేషన్ చేయడం, ఆ ఇన్స్టలేషన్ ప్రాసెస్లో ఆ ల్యాండ్ ఓనర్ ఉంటే ఆ పర్మిషన్ తీసుకోవడం, ఇతరులకు ఎలాంటి అబ్జెక్షన్ జరగకుండా మంచి సురక్షితమైన ప్రాంతాలు పెట్టుకున్న తర్వాత దాని చుట్టూ ఒక సెక్యూరిటీ అరేంజ్ చేసుకోవాలి. కంపల్సరీ విగ్రహానికి సంబంధించిన ఇన్ఛార్జ్లు అక్కడ ఉండాలి. దానికి సంబంధించిన మెను ఎప్పుడు కూడా కనీసం ఒక 3-4 డెఫినెట్గా ఆ విగ్రహం దగ్గర సెక్యూరిటీగా ఉండడానికి మీరు అరేంజ్ చేసుకోవాలి. అక్కడ ఒక పాయింట్ బుక్ పెట్టుకుంటే మా పోలీస్ కూడా విజిట్ చేసి పాయింట్ బుక్లో రాస్తారు, సంతకం పెడతారు. అలాగే ఆ విగ్రహం దగ్గర సెక్యూరిటీ ఎవరు ఉన్నారు, దాని యొక్క ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు అనేది కూడా రాసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. ప్రొసీజర్ టైంలో కూడా
ముందుగా ఎంత తొందరగా మీరు ప్రొసీజర్ని మనం ముగించుకుంటే అంత సురక్షితంగా ఉంటుంది. భారతదేశంలో అనేక రాష్ట్రాలలో యూరియా కొరత ఉంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొంటున్నారు. యూరియా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సమస్య కానీ బీజేపీ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. రైతులను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ ద్రోహిగా నిలబట్టే కార్యక్రమం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వాటా 9,80,000 టన్నుల యూరియా అయితే నేటి వరకు 5 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చినారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు పంటకు ముందే రైతు బంధు ఇచ్చి వారు ఉత్సాహంగా పంటలు వేసుకోవడం కొరకు ఎన్నో కార్యక్రమాలు ఈనాటికి 1,13,000 కోట్లు రైతు రుణమాఫీ కానీ, రైతు బందే కానీ, సన్నొడ్లకు 500 కానీ, రైతు బీమే కానీ 1,13,000 కోట్లు 20 నెలల రేవంత్ అన్న ప్రభుత్వం చేస్తే, కేంద్రం ఆధీనంలో ఉండే యూరియా ఇది అంతర్జాతీయ మార్కెట్లో అంతర్జాతీయంగా ఉన్న అవస్థల ప్రకారంగా ప్రతి రాష్ట్రంలో ఇవాళ ఇబ్బంది ఉన్నదని సాక్షాత్తు కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి గారే చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారే భారతదేశ వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది, ఇది అంతర్జాతీయంగా ఇబ్బంది ఉన్నదని చెప్పి కిషన్ రెడ్డి గారే చెప్తుంటే ఆ మాటలు కాదని బీజేపీ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదో ద్రోహం చేసినట్టు, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని విషయం. యూరియా ఇవ్వాల్సింది 9,08,000 కోట్లు, 80,000 కోట్ల యూరియా టన్నుల యూరియా మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటే నేటికి 5 లక్షల కోట్లే ఇచ్చింది. ఇవాళ ఆగస్టుకు నెలకు 3 లక్షల కోట్ల యూరియా మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంది. దాన్ని ఇవ్వకుండా పక్షపాతం చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పట్ల, తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల, తెలుగు ప్రజల పట్ల పక్షపాతం చూపించుకుంటూ వివక్షత చేస్తే దానిని ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడ విమర్శిస్తారో అని చెప్పి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు.